వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాక్ మూడు ముక్కలు కాబోతోందా అని చెప్పి టైటిల్ పెట్టాను నేను. అంతేకాదు దాని కంటిన్యూషన్గా ఇదే జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలోంచి మాయమైనట్లేనా అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సింధు దేశ్ అనే డిమాండ్ పాకిస్తాన్ని ఉలిక్కి పడేలాగా చేస్తూ ఉంది. సింధు దేశ్ అంటే అది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రే తెర మీదకి వచ్చిన అంశం కాదు. లేటెస్ట్‌గా సింధు దేశ్ డిమాండ్‌తోని సింధు ప్రాంతంలో చాలా సీరియస్‌గా అల్లర్లు జరిగాయి. కొంతమంది ఈ అల్లర్లలో చాలా తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది మరణించారు కూడా. సో, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రత్యేక సింధు దేశ్ డిమాండ్‌తో ఈరోజు పాకిస్తాన్ అట్టుడుగుతా ఉంది. అసలు ఎందుకొచ్చింది? సింధు దేశ్ డిమాండ్ ఎందుకొచ్చింది? అసలు ఈ పరిస్థితి పాకిస్తాన్‌కి ఎందుకొచ్చింది అంటే గతంలో జరిగిన కొన్ని అంశాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనకు తెలిసిందే. ఈరోజు చూసినట్లయితే సింధు నాగరికత అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ప్రయత్నం చేసాం. అప్పట్లోనే ఎంతో నాగరికతతో, ఎంతో అప్డేటెడ్ వర్షన్‌తో అక్కడ నగరాల నిర్మాణం గాని, సో సింధు పరివాహక ప్రాంతం చుట్టూ కూడా ఏర్పడైన ఒక నాగరికత గాని, ఎప్పటినుంచో మనం చదువుకుంటా వస్తా ఉన్నాం సింధు సివిలైజేషన్ గురించి. సో ఆ క్రమంలోనే ఇండస్ నది అంటాం సింధుని. ఆ ఇండస్ నది పేరుతోనే ఇండియా అనే పేరొచ్చింది అనేది కూడా మనం ఎప్పటినుంచో చదువుకుంటా వస్తా ఉన్నాం. ఎప్పటినుంచో మనకు తెలిసిందే ఇది గత చరిత్ర అనేది. అంటే 5000 ఏళ్ల నాటి చరిత్ర సింధు నాగరికత చరిత్ర అనేది. యాక్చువల్‌గా అయితే మన దేశం పాకిస్తాన్ విభజన జరగకముందు సింధు భారతదేశంలోనే ఉండుండేది. కానీ 40 ఏళ్ళు దేశ విభజన జరిగిన సమయంలో తర్వాత ఆ క్రమంలో ఆ రోజు సింధు ఎటువైపు ఉండాలి? పాకిస్తాన్‌లో ఉండాలా? లేకుంటే ఏదైతే ఇండియాలో ఉండాలా అన్న ఒక మ్యాండేట్ వచ్చింది తెర మీదకి. ఆ చర్చ జరిగిన సమయంలో, ఓటింగ్ జరిగిన సమయంలో మెజారిటీ ప్రజలు పాకిస్తాన్‌తో ఉన్నాం, ఇండియాతో ఉంటామని తేల్చి చెప్పేశారు. కానీ ఆ రోజు మనం చూస్తే జిఎస్ సయీద్ ఆ రోజు ఆయన స్పీకర్‌గా ఉన్నారు. తన స్టాండింగ్ ఓట్ ఉంటుంది స్పీకర్‌కి. ఆ స్టాండింగ్ ఓటు అంటే ఒకే ఒక ఓటుతో ఆయన ఏదైతే పాకిస్తాన్‌లోనే ఉండాలి సింధు అని చెప్పి ఆయన ఓటుతో తేల్చేశారు. సో, ఈ క్రమంలోనే సింధు పాకిస్తాన్ వైపు వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తే ఆయన మొన్నటి వరకు ఒక 5, 6 ఏళ్ల క్రితం వరకు కూడా ఆయన బతికే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం. ఆయన చనిపోయే క్రమంలో కూడా ఇండియాలో పర్యటించారు. చాలా రోజులు ఆయనే మళ్ళా వద్దు తీసుకెళ్ళి సింధు దేశ్‌ని ప్రత్యేక దేశం చేయండి. లేకపోతే ఇండియాలో కలపండి అని చెప్పి చాలా సార్లు డిమాండ్ చేస్తే ఆయన ఆ రోజు పాకిస్తాన్ చాలా రోజుల పాటు జైల్‌లో పెట్టింది. సుదీర్ఘకాలం ఆయన జైల్‌లో ఉన్నారు. ఆయన చనిపోయే క్రమంలో కూడా నేను తప్పు చేశాను. ఆ రోజు సింధుని పాకిస్తాన్‌లో ఉంచమని చెప్పేసి ఓటేసి తప్పు చేశాను. క్షమించరాని తప్పు. ఎప్పటికైనా సింధు దేశం తీసుకొచ్చి ఇండియాలో కలపండి అని చెప్పేసి కూడా ఆయన ఏడుస్తూ చనిపోయే ముందు కూడా ప్రార్థించాడు. సో, అదలా ఉంచితే ఈరోజు సింధు దేశ్ అనే డిమాండ్ అంత తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ సీరియస్‌గా కొన్ని కారణాలున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ అయినా అంత ఫ్లేర్ అప్ అవుతూ రాలేదు. కావుంటే ఇక్కడేందంటే అక్కడ మెజారిటీ ముస్లిం జనాభా ఉంటుంది సింధు ప్రాంతంలో. సింధూస్‌తో పాటు వాళ్ళు కూడా మెజారిటీగా ఉన్నారు. సింధూస్ మైనారిటీ అయిపోతున్నారనేది ఒక వాదన ఎప్పటినుంచో. ఎందుకంటే ఈ విభజన సమయంలోనో, ఈ సింధు ఏర్పాటు క్రమంలోనో, సింధు పాకిస్తాన్‌లో కలిసే క్రమంలోనో ఎక్కువగా ఇండియా నుంచి అంటే మేజర్‌గా చూస్తే మనం రాజస్థాన్ గానీ, బీహార్ గానీ, పంజాబ్ నుంచి గానీ, అదేవిధంగా యూపీ లాంటి చోట నుంచి ఎక్కువగా వలసవాదులు అక్కడికి వెళ్ళాల్సింది. వలస రూపంలో చాలామంది మెజారిటీ అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మొహంజర్లు అంటాం. సో, వాళ్ళంతా మెజారిటీ అక్కడ స్థిరపడ్డారు. అదొక కీలకాంశం. ఇక్కడ ఇంకొక కీలకాంశం ఏంటి అప్పటినుంచి కూడా ఈ డిమాండ్ ఉంది. మా సంస్కృతి మీద దాడి జరుగుతా ఉంది. మా భాష మీద దాడి జరుగుతా ఉంది. మా సివిలైజేషన్ మీద దాడి జరుగుతా ఉంది అని చెప్పేసి సింధు ప్రాంతానికి చెందిన ప్రజలంతా కూడా సెపరేట్‌గా తమ ఐడెంటిటీ కోసం, తమ సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం సింధు టోపీ డే అని చెప్పేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చే సండేలో నిర్వహిస్తూ ఉంటారు ఎప్పటినుంచో. 2009 నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది. సో, ఎప్పుడు కూడా నిర్వహించుకుంటా ఉంటారు. ఆ రోజున అజరక్ అంటాం. అజరక్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని దుస్తులుంటాయి. సాంప్రదాయ అల్లికతో కూడిన దుస్తులు. వాటిని ధరిస్తారు. అంతేకాదు ఒక టోపీని కూడా పెట్టుకుంటారు ప్రత్యేకంగా. కొంత డిఫరెంట్ ఉంటుంది ఆ టోపీ చూడ్డానికి కూడా. గుండ్రంగా ఉండదనమాట. కొంత డిఫరెంట్‌గా ఆర్చ్‌తో ఉంటుంది. మనం గూగుల్‌లో వెతికినా మీకు కనిపిస్తుంది. అలాంటి టోపీని ధరిస్తారు వాళ్ళు. ధరించి టోపీ డేని జరుపుకునేవాళ్ళు. అది కాలక్రమంలో అది సింధు సివిలైజేషన్ డేగా మారింది. సింధు కల్చరల్ డేగా మారిందనమాట. ఈ కల్చరల్ డే నిర్వహించే సంస్థ ఏదైతే ఉందంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఆ సింధు సివిలైజేషన్ డేని దగ్గరుండి మరీ జరిపే సంస్థ ఒకటుంది. అదేంటంటే జిఎస్ ముత్తెహాద్ మహజ్ అనేది ఒక సంస్థ. అంటే ఏందంటే అది ఒక స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఆ పేరు. అంటే సింధు నాగరికత వాయిస్ వినిపించడానికి, సింధీ ప్రజల వాయిస్ వినిపించడానికి ఏర్పాటైన ఒక వేదిక అనేది దాని మీనింగ్ అనమాట. దానికి ఏదైతే పూర్తి స్థాయిలో ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ సింధు సివిలైజేషన్ డే ఎప్పటినుంచో జరుగుతా వస్తోంది.
దానికి మనం చూసినట్లయితే కూడా షఫీ బుఫాత్ అనే అతను దానికి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఇతను కూడా వలసదారే. ఈ షఫీ బుఫాత్ అనే అతను ఇటీవలే అటు ఐరాసలో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా సింధు దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలి, మమ్మల్ని పాకిస్తాన్ నుంచి సపరేట్ చేయండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆ స్థాయిలో తన వాయిస్ వినిపిస్తూ అటు అక్కడ పోలీసులు కూడా ఆయన టార్గెట్ అయ్యారు, అధికారులు కూడా. అందుకే పాకిస్తాన్లో తలదాల్చుకుంటూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అదేవిధంగా అక్కడ మొహెంజదారులు కూడా ఎవరైతే ఉన్నారో ఈ వలసవాదులు అని పిలుస్తాం, వాళ్ళు ఇందాక ఆల్రెడీ చెప్పున్నాను నేను. వలసదారులు అంటాం. కొంత వలసదారులు అంటే కొంత అవమానకరంగా ఉంటుంది కానీ చెప్పడానికి. బట్ వాళ్ళని ఇండిపెండెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు కొంత అక్కడ. సో వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. అయితే వీళ్ళందరికీ కూడా అల్తాఫ్ హుసేన్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తూ ఉంటారు అక్కడ. అదేవిధంగా చూస్తే వాళ్ళకి ఎంక్యూఎం అనే సంస్థ కూడా ఉంది, దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు ఆయన. వాళ్ళిద్దరూ కూడా అటు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న బుఫాత్ కానీ ఈ హుస్సేన్ కానీ ఇద్దరు కూడా వ్యతిరేకులు. ఎందుకంటే మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అనేది ఒక ఇగో ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఈ క్రమంలోనే అలాంటి అల్తాఫ్ హుస్సేన్ కూడా ఇటీవల మాట్లాడుతూ మీడియాతో సింధు దేశ్ సపరేట్ అయిపోతేనే బెటర్, సపరేట్ అయిపోతారేమో వాళ్ళు త్వరలో, పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోతారేమో అని కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మనం లేటెస్ట్గా చూస్తే సివిలైజేషన్ డే జరిగింది డిసెంబర్ ఫస్ట్ వీక్లో, మొన్న సండే. ఇది ఈ సివిలైజేషన్ డే చాలా ప్రశాంతంగా జరిగే క్రమంలో అది అనుకోకుండా వైలెంట్ టౌన్ తీసుకుంది. ప్రజలు కూడా వెక్స్ అయిపోయినారు దీనికి సంబంధించి సింధు దేశ్ ప్రత్యేక డిమాండ్ మీద. సో ఆ వెక్స్ కాస్త విసికి ఆ వెక్స్ కాస్త ఈరోజు ఒక తిరుగుబాటుగా మారింది. ఈ క్రమంలోనే అటు పోలీసులకు వాళ్ళకి మధ్య కొంత ఫైరింగ్ జరిగింది, కొంతమంది చాలా సివియర్గా గాయపడ్డారు, కొంతమంది మరణించారు కూడా. అందుకే ఈరోజు ఇక దీనికి సంబంధించి ఇక ప్రజలంతా కూడా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింధు దేశ్ పేరుతో పాకిస్తాన్ ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అట్టుడికిపోతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ కారణాలు ఒక 3 రీజన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న డిమాండ్ ఏంటంటే మమ్మల్ని పాకిస్తాన్లో కలపొద్దు, మమ్మల్ని మెహంజర్లు ఎవరైతే ఉన్నారో వలసవాదులు వాళ్ళ డామినేషన్తో మేము నలిగిపోతా ఉన్నాం, మా సివిలైజేషన్ క్యాప్చర్ చేస్తూ ఉన్నారు, మా సంస్కృతిని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ నుంచి మమ్మల్ని వేరు చేయండి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ డామినేషన్ ఎక్కువగా మొహంజర్లదే ఉంటుంది పొలిటికల్గా కూడా, సింధువులు అంతా మైనారిటీగా ఉన్నారు. సో అందుకని వాళ్ళ నుంచి మమ్మల్ని వేరు చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు ఒకటి. అండ్ రెండోది ఏంటంటే సింధులో మెయిన్ ఆ ప్లేస్లో కరాచీ ఉంటుంది. మెయిన్ 50% జీడిపి పాకిస్తాన్ మొత్తంలో ఆ కరాచీ నుంచే వస్తుంది. కరాచీలో ఉన్న పోర్టులు కానీ సహజ వనరులు కానీ ఇవన్నీ ఒక బిగ్ ఎసెట్స్ ఆ దేశానికి. సో ఈ సహజ వనరులన్నీ మా ప్రాంతంలో ఉన్నాయి, సింధు ప్రాంతంలో. అవన్నీ దోచుకుంటున్నారు వీళ్ళంతా మెహంజర్లు, కానీ మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఒకటి. అండ్ రెండోది ఏంటంటే మొత్తం కూడా పాకిస్తాను మాకు ఏదైతే ఈ సింధులో వాటర్ అంతా ఏదైతే ఉందో యాక్చువల్గా దిగువ ప్రాంతంలో ఉంటుంది సింధు అనేది. అయితే ఈ వాటర్ పైనుంచి వచ్చే క్రమంలో మా వాటా కూడా మొత్తం పంజాబ్కే తీసుకెళ్తుంది పాకిస్తాన్, పంజాబ్ మొత్తం మా నీటి లభ్యతను వాడుకుంటుంది సింధు జలాల్ని అనేది వాళ్ళ వాదన. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే పాకిస్తాన్ చాలా ప్రాజెక్టులు కూడా నిర్మిస్తూ ఉంది కొత్తగా ఈ వాటర్ సోర్సెస్ నిల్వ చేయడానికి. ఈ క్రమంలోనే ఆ డ్రాట్ ఏరియాగా మారుతూ ఉంది అక్కడ. అంత సహజ సంపద ఉన్నా, అంత సహజ వనరులు ఉన్నప్పటికీ సింధు ప్రాంతం మొత్తం కూడా ఒక డ్రాట్ ఏరియాగా మారుతూ ఉంది. అదొక మెయిన్ రీజన్ వాళ్ళు అంత స్థాయిలో గొంతెత్తడానికి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ల్యారీ అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ. మనం చూసాం దురంధర్ సినిమా చూసుంటే చాలామందికి అక్కడ ఈ ల్యారీ అనే ప్రాంతాన్ని కూడా దాంట్లో హైలైట్ చేస్తారు. ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఒక స్మగ్లింగ్ కానీ ఇలా అనాగరిక కార్యకలాపాలు కానీ అవినీతి కానీ ఇవన్నీ కూడా హెచ్చురిల్లాయి, దొంగతనాలు కానీ ఇవన్నీ. సో ఎందుకంటే ఆ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ వాళ్ళది. సో ఇలాంటివన్నీ కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో మా సివిలైజేషన్ మీద, మా నాగరికత మీద దాడి జరుగుతూ ఉంది. 5000 సంవత్సరాల గొప్ప చరిత్ర మాకుంది. ఈవెన్ సింధు దేశ్ అనే పదం మహాభారతంలో కూడా ఉంది, మేము అప్పటి నుంచే ఉంది, కానీ మా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అవుతా ఉంది, అందుకే మమ్మల్ని ఇప్పుడు సపరేట్ దేశంగా ప్రకటించండి, మాకుగా మేము ఎదుగుతామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అణిచివేస్తున్న కసిలోంచి వచ్చిందే ఈరోజు ఈ వేర్పాటువాద డిమాండ్ అనమాట. సో అలాంటి సందర్భంలో ఈరోజు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు చర్చ జరుగుతూ ఉందంటే ఈ సింధు దేశ్ అనే డిమాండే కాదు ఈరోజు పాకిస్తాన్లో. అదేమంటే భారత్ మీద బురద పోయడానికి చూస్తూ ఉంటారు, కానీ అసలు తమకెందుకు ఏమొస్తుందో అనేది వాళ్ళు చూసుకోరు. ఎప్పుడు జరిగే విషయమే అది. ఒకవైపు బలూచిస్తాన్ ఆల్రెడీ తాము స్వతంత్ర దేశంగా ఇప్పటికి ఒక 50 సార్లకు పైగా ప్రకటించుకుంది. మొన్న పహల్గామ్ దాడి జరిగినప్పుడు మన వైపు నుంచి పాకిస్తాన్ మీద దాడి జరుగుతూ ఉంటే ఆ క్రమంలో కూడా బలూచ్ మన వైపే నిలబడింది, భారతదేశాన్ని కోరుతూ ఉంది, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని సపరేట్ దేశంగా చేయండి అని చెప్పేసి. ఈరోజు సింధు రాష్ట్రం విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ బలూచ్ ఆర్మీ ఏ స్థాయిలో వాళ్ళు సపరేట్గా ఏర్పడి పాకిస్తాన్ మీద దండెత్తుతూ ఉన్నారు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్న చర్చ. అంతేకాదు ఇంకొక కీలక అంశం ఏంటంటే పీఓకేలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న గిల్గిత్ కానీ బల్కిస్తాన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మమ్మల్ని సపరేట్ చేయండి అని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాయి.
ఆల్మోస్ట్ ఈ డిమాండ్ అక్కడ ఎప్పుడు కూడా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగానే ఆ డిమాండ్ ఎప్పటినుంచో వస్తా ఉంది. ఇంకా అత్యంత కీలకమైన ఇంకొక అంశం ఏంటంటే ఖైబర్ పఖ్తూ. ఖైబర్ పఖ్తూలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళ దెబ్బకు భయపడి పారిపోతా ఉంది అక్కడ వేర్పాటువాదుల దెబ్బకు. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే వాళ్ళు ఖైబర్ పఖ్తూ ఉన్న పఖ్తూన్స్‌ని చాలా అవమానకరంగా ఉంది మా పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పఖ్తూన్స్‌ని మమ్మల్ని కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తా ఉన్నారు. కనీసం పాకిస్తాన్ ఆర్మీ పట్టుమని 10 రోజులు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. ఈరోజు తిరిగి పంపిస్తా ఉన్నారు వాళ్ళని. పరిగెత్తుతా ఉన్నారు వెనక్కి తిరిగి. సో, ఎన్ని చోట్ల ఇక్కడ వేర్పాటువాద డిమాండ్స్. ఇవన్నీ పాజిబిలిటీ ఉంటే వాళ్ళు పాకిస్తాన్‌లో కలిసుంటారా? లేకపోతే భారత్‌లో కలవడానికి ఇష్టపడతారా? లేకపోతే ఒక ఇండిపెండెంట్ స్టేట్‌గా ఉంటారనేది పక్కన పెడితే, ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే, తీవ్ర రూపం దాలిస్తే పాకిస్తాన్‌కి నిజంగా ఎగ్జిస్టెన్స్ లేనట్టే. ప్రపంచ పటంలో పాకిస్తాన్ రూపురేఖలు కూడా మారిపోయినట్టే. ఇలా ఈ మూడిటితోనే సతమతం అవుతా ఉంటే ఈరోజు పైగా సింధు దేశ్ డిమాండ్‌తో అసలు పాకిస్తాన్‌కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. సో, ఒకవైపు ఈ స్థాయిలో ఈ డిమాండ్ వస్తా ఉంటే కనీసం ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి గాని, మునీర్ నుంచి గాని ఒక చిన్న ప్రకటన కూడా లేదు. అంత జరుగుతోంది. సివిలైజేషన్ మీద దాడి జరుగుతోంది. వాళ్ళ మీద చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సో, మొత్తానికైతే ఈ సింధు దేశ్ డిమాండ్ అనేది మాత్రం పాకిస్తాన్ వణికిస్తోంది. సో, పాకిస్తాన్ ఎన్ని 3 ముక్కలని పెట్టాను నేను టైటిల్‌లో. కానీ ఎన్ని ముక్కలవుతుందనేది ఇప్పుడు మొత్తానికైతే మాత్రం ప్రస్తుతానికి ఒక $1 మిలియన్ ప్రశ్న అని మనం అనుకోవచ్చు. Please share, like and subscribe R24 Telugu YouTube channel.